దయచేసి మీ బైబిల్ తెరిచి సంఖ్యాకాండం, సమయం ఎక్కువ లేదు గనక నేను చాలా తక్కువలో ముగించాలి గనక త్వరగా బైబిల్ తీయండి. సంఖ్యాకాండం 35వ అధ్యాయం 11వ వచనం, 12వ వచనం మరియు 15వ వచనం. దయచేసి ఎవరైనా చదివి వినిపించండి. సంఖ్యాకాండం 35వ అధ్యాయం 11, 12 మరియు 15. చాలా దూరం ఉన్న వాళ్ళు చదువుతున్నారు, దగ్గరగా ఉన్న వాళ్ళు చదవరా ప్లీజ్? మైక్ ఇవ్వండి ప్లీజ్ వాళ్ళకి. చదివే వాళ్ళు ఒక్కళ్ళు మైక్ తీసుకోండి ప్లీజ్. చదవండి. హలో. ఆశ్రయపురములుగా ఉండుటకు, ఆశ్రయపురములలో ఉండుటకు మీరు పురములను ఏర్పరచుకొనవలెను. మీరు పురములను, దానికి సౌండ్ తగ్గించండి. దానికి మీరు పురములను ఏర్పరచుకొనవలెను. పొరబాటున ఒకరిని చంపినవాడు. ఆశ్రయపురము అనే పదం కనబడుతుంది ఇక్కడ. పాత నిబంధనలో ధర్మశాస్త్రంలో దేవుడు ఇశ్రాయేలీలకు కనాను దేశాన్ని విభజిస్తూ మీరు ఏం చేయాలో అని ముందుగానే చెబుతున్నాడు. కనాను దేశంలో మీరు ఏం చేయాలంటే కొన్ని పురములను అనగా పట్టణాలను లేదా ఊర్లను లేదా పాళెములను, పల్లెలను ఆశ్రయపురములుగా నియమించుకోండి. ఆశ్రయపురములుగా అన్నాడు. ఏంటి ఆశ్రయపురము అంటే ఆ పదంలోనే ఆశ్రయం అనే పదం కనపడుతుంది. ఆశ్రయించదగినది. ఏ విషయంలో అవి ఆశ్రయపురాలుగా ఉండాలి, ఏ విషయంలో అవి ఆశ్రయించదగిన పురాలుగా ఉండాలి అంటే ఆయనే చెబుతున్నాడు తర్వాత మాట. పొరబాటున ఒకరిని చంపినవాడు వాటిలోనికి పారిపోవచ్చును. బాగా వినాలి. కొన్నిసార్లు మనం కావాలని చేయకపోయినా పొరబాటుల వలన చాలా పెద్ద తప్పులు జరుగుతాయి. పొరబాటు వలన చిన్నది కాదు, చాలా పెద్ద తప్పులే జరుగుతాయి. ఆ పెద్ద తప్పులలో ఎదుటివారి ప్రాణం కూడా పోయేంత పెద్ద తప్పు జరుగుతుంది. ఎలాగండి? పొరబాటుని ఎవరు ప్రాణాన్ని తీస్తారండి అని మీరు అనుకోకండి. బైబిల్లోనే మరో సందర్భాన్ని చెప్పాడు. నేను ఓరల్గా చెప్తున్నాను, దీన్ని మీరు తర్వాత చదువుకోండి. ఇద్దరు కలిసి అడవికి కట్టెలు కొట్టడానికి వెళ్ళారట, కట్టెలు నరకడానికి వెళ్ళారట. వారిద్దరే ఉన్నప్పుడు ఒకడు గొడ్డలి దెబ్బ వేసినప్పుడు దాన్ని పిడి ఊడి రెండవ వాడికి తగులుతుందట. ఎప్పుడైతే రెండవ వాడికి తగిలిందో వాడు మరణించాడు. పిడి ఊడి తలకు తగిలి మరణించాడు. నేను కావాలని చంపలేదు, ఇది పొరపాటున జరిగింది, అతను చనిపోయాడు అని చెబితే వినే పరిస్థితి లేదు. ఎవరు వింటారు? నువ్వే కదా తీసుకెళ్ళావు, అడవికి తీసుకెళ్ళావు, కట్టెల్లో నరుకుతానన్నావు, తీసుకెళ్ళి అక్కడ గొడ్డలతో చంపేసి పిడి ఊడిందని అబద్ధాలు చెప్తున్నావా నువ్వు? అంటుంది లోకం. నిజాన్ని ఒప్పుకోదు ఈ లోకం. జరిగిన దాన్ని ఉన్నది చెప్తే అస్సలు నమ్మదు ఈ లోకం. ఈలోగా ఆ చనిపోయిన వాడి బంధువులు ఉంటారే, తాలూకు వాళ్ళు, ఆవేశం కట్టలు తెంచుకుంటుంది. పేగు బంధం, పేగు పాశం ఉంటాయి కదండి, వీటన్నిటిని బట్టి వాళ్ళ ఆవేశంతో ఇదిగో ఈ రెండవ వాడిని, అనగా ఎవడి చేతిలో అయితే గొడ్డలుందో, ఎవడి వలన ఆ గొడ్డలి పిడి ఊడిందో వాడు పొరపాటును చంపాడే తప్ప పగబట్టో కావాలనో చంపింది కాదు. అందుకని వీళ్ళ ఆవేశంతో ఎక్కడ అతన్ని చంపేస్తారో అని, ఎందుకంటే న్యాయం కాదు కదా అది. దేవుడు చూసారా ఎంత ఉన్నతమైన న్యాయాన్ని ఆలోచించాడు. అందుకే మీరేం చేస్తారంటే ఆశ్రయపురాలను ఏర్పరచుకోండి. ఎవడైనా ఒకడు పొరపాటున తన సహోదరుని చంపితే దానిలోనికి మీరు పారిపోవచ్చు అన్నాడు. ఏ నేరస్తుడు పారిపోవచ్చు అని ఎవరు చెప్పరు. కానీ దేవుడు నేరము జరిగినా కూడా నేరస్తుడిలో కూడా మంచి వాళ్ళు ఉంటారు. ఆ నేరము నేరస్తుడిని చేసిందేమో కానీ ఆ నేరం కావాలని చేసింది కాదన్న సంగతి దేవుడే చెప్తున్నాడు. చదవండి, కంటిన్యూ చేయండి దాన్ని. తీర్పు పొందుటకై నరహంతకుడు సమాజం ఎదుట నిలుచు వరకు వాడు మరణ శిక్ష నొందకూడదు. అంటే కనబడితే చంపేస్తారు కదా, అలా చంపడానికి వెళ్ళేది. ఏమంటే రోడ్డు మీద ఎవరినో పట్టుకుని కొడుతున్నారు, వాడు ఏదో తప్పు చేశాడు నిజంగా. గుంపుగా కూడి ఏమంటే 4-5 కలిసి కొట్టేస్తున్నారు. నేను చూస్తూ ఉండగానే విజయవాడ పట్టణంలో వాడి ముఖమంతా రక్తం కారుతుంది.
ఈలోగా పోలీసులు వచ్చేసారు, వాళ్ళ చేతుల్లో నుంచి విడిపించి వాడిని పట్టుకొని వెళ్ళిపోయారు. తీసుకెళ్ళిపోయి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు. అదేంటి కొడుతున్నది వాళ్ళు, వీడిని తీసుకెళ్లారు అని ఆలోచిస్తే, అవునండి వాడు నేరస్తుడే, దొంగతనం చేశాడు, ఇంకోటి ఏదో చేశాడు, కానీ జడ్జి ముందుకు వచ్చేంత వరకు వాడు రిమాండ్కి వెళ్ళాలి. జనం చేతికి ఇస్తే చంపేస్తారు. జనం చేతి నుంచి తప్పించి రిమాండ్ ఖైదీగా ఉంచుతారు. ఎప్పటి వరకు? జడ్జి ముందు సబ్మిట్ చేసినంత వరకు, జడ్జి ముందుకు తీసుకెళ్ళినంత వరకు. జడ్జి అతను నేరం చేశాడు అని నిర్ధారిస్తే అప్పుడు అతనికి శిక్ష పడుతుంది. అంటే న్యాయాన్యాయాలు విచారించక మునుపు ప్రజలే తెగబడి వాడి ప్రాణం ఎక్కడ తీస్తారో అని పోలీసులు అతనికి రక్షణ కల్పించారు. అది నిజం. అందుకే దాన్ని ఏమంటారు? రక్షక భట నిలయం. రక్షక భటులు ఉంటారు. మనలాంటి వాళ్ళకు కూడా రక్షణ అక్కడ ఉంటుంది. ప్రియులరా, ఇది మనకు అర్థమైన చిన్న విషయం అయితే, దేవుడు కూడా ఆలోచించి పొరపాటును ఎవరైనా చంపారనుకోండి, ఎవరినైనా, ఆ చనిపోయిన వాడి తాలూకు వాళ్ళు ఇతని ప్రాణాలు తీయకుండా అధిపతి ముందుకు వచ్చేంత వరకు కావాలని చేశాడా, లేక పొరపాటును జరిగిందా అని అధిపతులు ఎవరైతే సమాజంలో పెద్దలుగా ఉన్నారో వాళ్ళు తీర్పు తీర్చినంత వరకు ఇతని ప్రాణం ఎవరు తీయకూడదు. అందుకే అలాగూ పొరపాటు జరిగిన ప్రతి చోట నేరస్తులుగా పిలువబడిన వాళ్ళు అన్యాయంగా చంపబడకుండా దేవుడు ఆశ్రయపురము. తర్వాత 15వ వచనం కూడా చూడండి. పొరపాటున ఒకనిని చంపిన ఎవడైనను వాటిలోనికి పారిపోవునట్లు ఆ ఆరు పురములు ఇశ్రాయేలీయులకును పరదేశులకును మీ మధ్య నివసించే వారికి ఆశ్రయమై ఉండును. ప్రియులారా, ఇది ఎందుకు చెప్పానని మీరు అనుకుంటున్నారా? పాత నిబంధన కాలంలో నేరము పొరపాటును చేసిన వాడు చంపబడకుండా తలదాచుకోవడానికి ఆశ్రయపురాలుంటే, క్రొత్త నిబంధనలు దేవుడు ఎలాంటి పురములను ఇవ్వలేదా? ఎందుకంటే ఈరోజు మనం నేరం చేస్తే వెంటనే చంపేస్తున్నారు పోలీసులు వచ్చేలోపే. అలాగని ప్రత్యేకంగా ఇక్కడ ఏమైనా ఆశ్రయపట్టణాలు పేర్లు పెట్టేశారంటే లేదు. ఎక్కడికి వెళ్ళాలి? ఆత్రేయపురం ఉంది, ఆశ్రయపురం ఎక్కడుంది? మోద వలస ఉంది, తగరపు వలస ఉంది, మరో వలస ఉంది. కానీ ఆశ్రయపురాలేవి పలానా చోటకండి వెళితేనండి అతన్ని ఎవరు ఏం చేయకూడదు అలాంటివి ఏమి లేవు. కానీ క్రొత్త నిబంధన కాలంలో దేవుడు మనకి కూడా ఒక ఆశ్రయపురం ఇచ్చాడండి. మనకి కూడా. అందులోనికి వెళ్ళి తలదాచుకుంటే ఎవ్వరు ఏమనడానికి వెళ్ళలేదు. అందులోకి వెళ్ళి మనం పరిగెత్తి తలదాచుకుంటే చంపడానికి వెళ్ళలేదు. అందులోనికి వెళితే మనకు రక్షణ, ఆశ్రయం. ఇంతకీ క్రొత్త నిబంధన కాలంలో దేవుడు మన కొరకు ఏర్పరిచిన ఆ ఆశ్రయపురం ఏమిటో ఒకసారి మీరు చూడండి. మత్తయి సువార్త, ముందు యోహాను సువార్త 5వ అధ్యాయము, యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనం చదువుదామా? నా మాట విని, యోహాను సువార్త 5వ అధ్యాయము 24, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి మాట విని నన్ను పంపిన వాని యందు, నా మాట వినాలి. విశ్వాసం నన్ను పంపిన వాని యందు ఉంచాలి. అలా విశ్వాసం ఉంచిన వాడు, దేవునిని విశ్వసించిన వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవములోనికి దాటాడు. విశ్వసించిన వాడు ఎలాంటి నేరం చేసిన వాడైనా, వ్యభిచారైనా, దొంగ అయినా, హంతకుడైనా, మోసగాడైనా, జోదగాడైనా, వ్యసనపరుడైనా, ఈ లోకంలో ఏ బలహీనతలో చిక్కుకున్నవాడైనా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయే జీవం ఒకటి ఉంది. విశ్వసించి దాక్కునే ఆశ్రయపురం ఒకటి ఉంది. ఆ జీవంలోనికి ప్రవేశించిన వాడు ఆల్రెడీ దేన్ని దాటాడని రాయబడి ఉంది? మరణములో నుండి జీవములోనికి. ప్రియులరా, ఈరోజు మీరంతా ఇక్కడ కూర్చున్నారు. మీలో అనేక మంది, ఎక్కువ పర్సెంట్ బాప్తిజం తీసుకున్న వాళ్ళని నాకు తెలుసు. మీకు దేవుడిచ్చిన ఘనత ఏంటో తెలుసా? ఆల్రెడీ మీరు మరణాన్ని దాటారు. ఆల్రెడీ మనం మరణాన్ని దాటాం.
ఏ మరణం? రెండవ మరణాన్ని దాటేశాం. రెండవ మరణం అనే ఓ భయంకరమైన శక్తి మనలను పట్టకుండా తప్పించుకున్నాం. పాపము చేసిన వారిని పాతాళం పట్టుకుంటుంది అంటాడండి భక్తుడు. దాని వశం కాకుండా మనం తప్పించుకోవడానికి గల కారణం ఏంటో తెలుసా? ఒక ఆశ్రయపురంలోనికి మనం పరిగెత్తుకొని వెళ్ళి తల దాచుకున్నాం. ఏంటా ఆశ్రయపురం? మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనం. మత్తయి సువార్త 16వ అధ్యాయం మరియు 18వ వచనం. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద యేసుక్రీస్తు అంటున్నాడు, తనను తాను చూపించుకొని, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. పాతాళలోక ద్వారములు, సంఘమును కట్టుదును. పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవ నేరవని. మన ఆత్మను మింగే శక్తి గల పాతాళలోక ద్వారములు. క్షణములో మనం పాతాళానికి ఎందుకు దిగుతామో తెలుసండి? అది ఆల్రెడీ పాతాళం నుంచి పాశములు విసిరి ఆ మరణ పాశములతో ప్రతి మనిషిని బంధించి ఏ క్షణాన నువ్వు కన్ను మూస్తావో ఆ క్షణాన అమాంతం మింగేయడానికి అపరిమితంగా తన నోరు తెరిచింది. ఒకడు అన్నాడులేండి, పాట పాడుతున్నాడు, నరకం ఎక్కడున్నది, వాడు హృదయం ఎక్కడుంది అన్నాడు. మనం ఏం పాడాలి? నరకం ఎక్కడుందంటే ఆల్రెడీ నువ్వు నరకం చేతిలో ఆల్రెడీ కీలు బొమ్మగా పట్టబడి బందీగా ఉన్నావు. మరణ పాశములు, పాతాళ పాశములు నన్ను చుట్టుకొని ఉన్నవి. భక్తుడైన దావీదన్నమాట, మనందరినీ బంధించడానికి ఆల్రెడీ పాతాళపు పాశములు మనల్ని చుట్టుకుంటే వాటి నుండి విడిపించిన, వాటి నుండి ఒక సేఫ్టీ ప్లేస్లోనికి పంపినవాడు యేసుక్రీస్తు. అందుకే నా సంఘాన్ని కడతాను, ఆ సంఘము ఎదుట ఏవి నిలవనేరవన్నాడు? పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవు. అంటే పాతాళానికి సంఘములో వ్యక్తిని, సంఘములోని మనిషిని, సంఘములో విశ్వాసిని మృంగే శక్తి దానికి లేదు. ఇక్కడికి వచ్చాడా, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువలేవు. అంటే మీరు పాతాళ వశము నుండి తప్పించుకొని ఒక సేఫ్టీ ప్లేస్లోనికి వచ్చేశారు. అదే జీవము గల దేవుని సంఘం, అదే జీవము గల దేవుని సంఘం. ఈరోజు మనందరి కొరకు దేవుడు ఏర్పాటు చేసిన నిజమైన ఆశ్రయపురం, ఆశ్రయ పట్టణం దేవుని సంఘం. చాలామంది దేవుని సంఘంలోనికి రారండి. ఒక ఆయన అంటున్నాడు, నేను దేవుణ్ణి నమ్ముతాను కానండి బాప్తిజం తీసుకోనండి అన్నాడు. అది చాలా, అది తీసుకుంటే చాలా పర్ఫెక్ట్గా ఉండాలి, అవన్నీ మనకు కుదరదు, నేను తీసుకోను అంటున్నాడు. అయ్యో, సేఫ్టీ ప్లేస్లోకి రమ్మంటే ఏంటయ్యా కబుర్లు చెప్తున్నావు? రక్షణ కలిగిన ప్రాంతంలోనికి రమ్మంటే, ఆశ్రయపురంలోనికి రమ్మంటే ఏంటి మాట్లాడుతున్నావు అమాయకుడా? మరి కొంతమంది సంఘం అంత ప్రాముఖ్యం కాదండి. ఎవరండి? ఒక రక్షణ వలయంలో నువ్వు లేకపోతే మృంగివేయబడతావు. ఆశ్రయపురములోనికి పారిపోకపోతే బయట వెలుపల వాడు చంపబడతాడు. తర్వాత ఏమంటాడు తెలుసా? అలా వెలుపల చంపబడిన వాడు ఇక మేము పట్టించుకోము, వాడిని చంపిన వాడు కూడా నేరస్తుడు కాడు, ఎందుకంటే వాడు ఆశ్రయపట్టణం వెలుపలికి వెళ్ళాడు. ఎవడు వెళ్ళమన్నాడు? సంఘము వెలుపలికి వెళ్ళిన వాడు నో గ్యారంటీ, నో సెక్యూరిటీ, నో రక్షణ. చూసారా? అంటే క్రొత్త నిబంధన కాలంలో దేవుడు సంఘాన్ని ఒక ఆశ్రయపురముగా ఉంచాడు. అంటే పాతాళము నుంచి, పాతాళ వశం నుంచి మనల్ని తప్పించి మనకు సెక్యూరిటీ ఏర్పాటు చేసి పాతాళం ఇటువైపు చూడకుండా ఆపే మహాశక్తి సంఘానికి ఉంది. ఇక మరొక శక్తి, ఎలాంటి గొప్ప శక్తి సంఘానికి ఉందో మరొక వచనాన్ని చూపించి నేను ముగిస్తాను. కీర్తనల గ్రంథం 20వ అధ్యాయము 1వ వచనము నుంచి 3 వచనాల వరకు. ఆపత్కాలమందు, కీర్తనల గ్రంథము 20వ అధ్యాయము 1వ వచనం నుంచి, ఆపద కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చును, యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక. యాకోబు సమాధానం ఇస్తాడు. ఆపద కాలంలో
యాకోబు దేవుని నామము యాకోబు దేవుని నామము నిన్ను నిన్ను ఉద్ధరించునుగాక, ఉద్ధరించును, ఆదుకుంటుంది అని తర్వాత అంటాడు, పరిశుద్ధ స్థలములో నుండి పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక, ఆయన నీకు సహాయము చేయునుగాక. పరిశుద్ధ స్థలములో నుండి తర్వాత సియోనులో నుండి సియోనులో నుండి నిన్ను ఆదుకొనుగాక, నిన్ను ఆదుకొనుగాక. ఆయన అనేక ఆపదలు చుట్టుముట్టిన స్థలంలో, అనేక ఆపదలు చుట్టుముట్టిన తరుణంలో, ఆ ఆపత్కాలం ముందు దేవుడు మీకు సమాధానం ఇస్తాడు, మిమ్మల్ని ఆదుకుంటాడు. ఎక్కడ నుండి అని రాయబడిందండి? ఎక్కడి నుంచి అని రాయబడింది? పరిశుద్ధ స్థలము పరిశుద్ధ స్థలము నుండి. రెండవది సియోనులో నుండి ఆదుకుంటాడు. ప్రియులరా, పరిశుద్ధ స్థలం అంటే ఏంటి? యెరూషలేం కాదండి. సియోను అంటే ఏంటి? భూమి మీద కనబడుతున్న ఇజ్రాయెల్ దేశంలోని యెరూషలేం కాదండి. పరిశుద్ధ పట్టణముగా పిలువబడినది ఒకటి ఉంది, నూతన యెరూషలేముగా పిలువబడినది ఒకటి ఉంది. ప్రకటన గ్రంథం 21 అధ్యాయం 2వ వచనం మీరు చదవగలిగితే, ప్రకటన 21:2 చదవండి. మరియు నూతనమైన యెరూషలేమును పరిశుద్ధ పట్టణము పెండ్లి కుమార్తె వలె తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకము నుండి దిగివచ్చుట. 21వ అధ్యాయం 2వ వచనం ఉండేది. ఓకే. నూతనమైన యెరూషలేము అన్నాడు, పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు. చాలండి. చాలామంది అండి ఈ 20వ అధ్యాయం కీర్తనల గ్రంథాన్ని చదువుతారండి. చాలాసార్లు చాలా ప్రసంగాలు విన్నాను దీని మీద. పరిశుద్ధ స్థలం నుండి అంటే పరలోకం నుంచి దేవుడు ఏదో మూటలు వేస్తాడు అనుకుంటున్నారు. నా చిన్నప్పుడు ఒక ప్రసంగం విన్నానండి. ఒక ఆయన చెప్తుంటే, ఇద్దరు భార్యాభర్తలు అప్పుల పాలైపోయి బాధల్లో ఉండి ప్రార్థన చేస్తున్నారంట. రాత్రంతా ప్రార్థన చేశారట. తెల్లవారి బయటికి రావాలని తలుపు తీసి అలా బయటికి రాగానే వాళ్ళ వాకిట్లో మూటలు ఉన్నాయట. ఏంటి మూటలు అని విప్పితే అన్ని డబ్బు కట్టలట. అంటే పరలోకం నుండి దేవుడు మూటలు వేస్తాడు అని వాళ్ళు చెప్పారండి. అలా అనుకుంటే మరి నేను అప్పుల్లో ఉన్నాను, మీరు అప్పుల్లో ఉన్నారు, అందరూ అప్పుల్లో ఉన్నాం. నైట్ అంతా ప్రార్థన చేద్దామా? మరొక ఆవిడ కూడా అప్పుల్లో ఉందట. ఈ క్లిప్పు వేయినైనా, నేను పంపించిన క్లిప్పు, ఆవిడేమంటుందో చూడండి ఒకసారి. చూడండి దేవుని నామాన్ని ఎలా అవమానపరుస్తున్నారు. సౌండ్ వాళ్ళకి పెట్టడానికి నా దగ్గర లేకుండే. starting ఏటీఎం మోడీ డబ్బులు ఆపేసినప్పుడు వాళ్ళకి పెట్టడానికి నా దగ్గర లేకుండే. ఏటీఎం దగ్గరకు పోయి ప్రార్థన చేసిన, ఏసిన వల్ల దీంట్లో డబ్బులు వచ్చిన కాక 270 రూపాయలున్న నా అకౌంట్లో 1,64,000 ట్రాన్స్ఫర్ కావడం జరిగింది. చాలండి. 270 రూపాయలు ఉన్న అకౌంట్లోకి ఎంత ట్రాన్స్ఫర్ అయిందట? 1,60,000 రూపాయలు. పాపం ఏ అమాయకుడి అకౌంట్లో ఈమె అకౌంట్లో పడ్డాయో తెలియదు. అప్పుడప్పుడు బ్యాంకు వాళ్ళు ఇలాంటి పొరపాట్లు చేస్తారు. తర్వాత ఆ పొరపాటును తెలుసుకొని నాలుగు ఖర్చుకొని ముక్కు పిండి మళ్ళీ ఆ అకౌంట్లో వేరే అకౌంట్లోకి వేసేస్తారు. మరి ఇదేంటి? 270 ఉంటే 1,60,000. అంటే ఆపత్కాలం ముందు యెహోవా నిన్ను ఆదుకుంటాడు, పరిశుద్ధ స్థలము నుంచి నీకు సహాయం చేస్తాడంటే వీళ్ళకి ఏమర్థమైపోయింది? అది కాదండి. ఎవరికైనా సహాయం ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? ప్రారంభం నుంచి మీరు ఆలోచించండి. ప్రారంభం నుంచి ఇశ్రాయేలీయులను ఐగుప్తు దేశం నుంచి తీసుకొని వెళ్ళేటప్పుడు వాళ్ళకి అవసరాలు తీర్చడానికి దేవుడు ఎవరి చేత తెప్పించాడు తెలుసా? ఐగుప్తీయుల అన్నింటిని కరిగించి ఇశ్రాయేలీయుల మీద దయగలిగించి, మీరు వాళ్ళని అడగండి వాళ్ళు ఇచ్చేస్తారన్నాడు. ఎందుకు ఇచ్చేస్తున్నారు? మీకోసం వాళ్ళ హృదయాలను నేను చల్లబరిచాను, ద్రవింపజేశాను, వాళ్ళ జాలి హృదయం కలిగేలా చేశాను. అంతేనండి. వీళ్ళు ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశం దాటి వచ్చేటప్పుడు అందరూ బంగారం ఇచ్చేశారు. ఆ సందర్భాన్ని చూసినా దావీదు మహా నిర్మాణం కట్టాలనుకున్నప్పుడు సందర్భాన్ని చూసిన ఇశ్రాయేలీయులు తమకున్నవన్నీ ఇచ్చేశారు. ఇక క్రొత్త నిబంధనకు వచ్చేసరికి పౌలన్న ఒక మాట చదవండి. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. ఫిలిప్పీ పత్రిక 4:16. ఫిలిప్పీ పత్రిక 4:16. ఎలా అనగా తెస్సలోనికలో కూడా మీరు మాటి మాటికి. అదేంటి? పౌలు గారికి కూడా ఎవరు తీరుస్తున్నారట? తెస్సలోనిక వాళ్ళు, మాసిదోనియా వాళ్ళు. అదేంటి? పరలోకం నుంచి డైరెక్ట్గా మూటలు రావా? పరిశుద్ధ స్థలం అంటే సంఘం, సియోను అంటే సంఘం. ఆయన ఆదుకుంటానన్నది మరో మనిషి దగ్గర నుంచి ఈ మనిషిని ఆదుకుంటున్నాడు. ఆయన వారి హృదయాలను కరిగిస్తున్నాడు. యెరూషలేములో కరువు వచ్చిందట.
అంతే. సంఘాల వాళ్ళు కొరింథీ పట్టణాల వారు పరిశుద్ధుల కొరకు చందా పోగు చేసి తీసుకెళ్ళి యెరూషలేములో ఇస్తున్నారు. ప్రియులారా, సంఘం ఎంత గొప్పదంటే నీ కష్టాలలో ఆశ్రయంగా నిలబడుతుంది సంఘం. ఇది ఆశ్రయం. సంఘాన్ని విడిచిపెట్టాలని ఎప్పుడు అనుకోకండి. ఒక గొప్ప ఆదరణ నుంచి బయటికి వెళ్ళిపోతున్నారు మీరు. ఒక గొప్ప ఆశ్రయం నుంచి బయటికి వెళ్ళిపోతున్నారు మీరు. రీసెంట్గా నా విషయంలో జరిగింది మీ అందరికీ తెలుసండి. సంవత్సరం క్రితమే తెలిసింది. నా హార్ట్లో మెయిన్ వాల్వ్ అది ప్రాబ్లం అయిందని. ఇదివరకులాగా ఎక్కువసేపు నిలబడట్లేదు, ఎక్కువసేపు నడవటం లేదు, ఆయాసం పెరుగుతుంది, ఎక్కువ దగ్గొస్తుంది, కడుపంతా ఉబ్బరం అయిపోతుంది. డాక్టర్ దగ్గరికి వెళ్ళాను 1 year బ్యాక్. అప్పుడు ఆయన చెప్పాడు, మీకు రొమాటిక్ ఫీవర్ చిన్నప్పుడు వచ్చిందండి, స్ట్రెప్టోకోకస్ బ్యాక్టీరియా వలన మీకు బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ అయ్యింది, అది కూడా హార్ట్ మీద అయ్యింది, దాని వలన హార్ట్లో వాల్ పూర్తిగా మూసుకుపోతుంది, ఇమ్మీడియట్లుగా మీరు వెంటనే ఆపరేషన్ చేసుకోవాలన్నారు. నేను షాక్ అయ్యాను. ఎవరితో ఏం చెప్పలేదండి. ఎవరితో చెప్పినా బాధే కదండి. ఎవరికి చెప్తే, మా ఆవిడకే 6 నెలల తర్వాత చెప్పాను. నేను అప్పటి నుంచి ప్రయత్నాలు చేస్తున్నాను. ఎలాగైనా నేను తగ్గించుకోవాలి, ఎవరి మీద భారం పెట్టకూడదు. ఆపరేషన్ అంటే 2-3 లక్షలు. పోనీ 2-3 లక్షలు ఎక్కడి నుంచి తెచ్చినా నేను ఆపరేషన్ చేసుకొని కూర్చుంటే మీటింగ్లకు వెళ్ళడం ఎలా? 1 year వరకు మీటింగ్లకు వెళ్ళే పని ఉండదు. అలా కాకుండా ఆపరేషన్ లేకుండా ఏమైనా పద్ధతులు ఉన్నాయని ఒక 5-6 హాస్పిటల్ తిరిగానండి. కానీ ఫైనల్గా అండి నా పరిస్థితి, కండిషన్ తీవ్రతరం అయిపోయింది. వామిటింగ్స్, హాస్పిటల్కి వెళ్ళే ముందు 2 రోజులు వామిటింగ్స్ అయిపోయాయండి. వామిటింగ్స్ అంటే హార్ట్ పేషెంట్లకు అదే చివరి గడియలు. అప్పుడు డాడీకి ఫోన్ చేశాను, డాడీ నా హార్ట్ పరిస్థితి బాగోలేదు. ముందు ఆయన ప్రశాంతంగా, ఎందుకంటే ఆయన పెద్ద ఆయన, టెన్షన్. డాడీ భోజనం చేశారా అని అడిగాను. చేశాను నాయన అన్న. ట్యాబ్లెట్లు వేసుకున్నారా అని. వేసుకున్నాను నాయన. ఒక విషయం చెబుతాను, మీరు టెన్షన్ పడకండి డాడీ, నా హార్ట్ పరిస్థితి ఏం బాగోలేదు. ఎప్పుడైతే ఈ విషయాన్ని చెప్పానో నిజంగా అండి, ఆయన మాట్లాడిన మాటలు మరో వ్యక్తి మరొకరైతే నాకున్న బాధని ఉన్నది ఉన్నట్టుగా ఎవరు కన్వే చేయలేరు, కానీ డాడీ కన్వే చేశారండి. నా స్థితిని, నా స్టేటస్ ఎలా ఉందో, నా స్థితి ఏంటో ఆయన మాట్లాడారండి. అంతే. తెల్లవారేసరికి 3 లక్షలు, 2వ రోజుకి నా 6 లక్షలు, 3వ రోజుకి 13,80,000 రూపాయలండి టోటల్గా నా కోసం వచ్చింది. 13,80,000. ఏమండి, ఎవరిచ్చారండి? నేను ఒక పట్టణాన్ని నమ్ముకున్నానండి. ఒక పట్టణంలోనికి పరిగెత్తుకొని వెళ్ళానండి. 27 ఏళ్ల క్రితం ఈ పట్టణంలోకి వచ్చాను, ఆశ్రయపురంలోకి వచ్చాను. బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ క్రైస్ట్ చర్చ్ అనే ఒక పెద్ద ఆశ్రయపురంలోనికి వచ్చాను. కష్టాలు వస్తాయి, అవమానాలు ఎదురవుతాయి, కన్నీళ్ళు వస్తాయి. అయిన వాళ్ళు అపార్థం చేసుకుంటారు, చుట్టూ ఉన్నవాళ్ళు, నమ్మిన వాళ్ళు అపార్థం చేసుకుంటారు, నిందలేస్తారు. అయినా విడిచిపెట్టకూడదు. నేను ఒకటే చెప్పాను, ఎన్ని కష్టాలు వచ్చినా ఎవరేమన్నా ఈ సంఘాన్ని నేను విడిచిపెట్టను. ఎందుకంటే ఈ సంఘము, నా కష్టం ఉంది, మీ కష్టం ఉంది, మిమ్మల్ని మీ దగ్గరికి దేవుడు చేర్చాడు. ఎక్కడికి వెళ్ళే పని లేదు, ఎన్ని కష్టాలు వచ్చినా ఇక్కడే. అందుకేనేమో నన్ను సంఘం ప్రేమించిన విధానం అండి. ఏంటండి 3 రోజుల్లో 13,80,000 ఇవ్వడం అంటే ఏంటండి? కన్నీరు పెట్టేశారండి నా తల్లులు, నా తండ్రులు, నా అక్కలు, నా చెల్లెళ్ళు, నా తమ్ముళ్ళు, నా అన్నలు కన్నీరు పెట్టి ఏడ్చి లేకపోయిన అప్పులు తీసుకొచ్చి ఇచ్చారండి. లేకపోయిన అప్పులు. ఈరోజు నేను ఇలా బ్రతికున్నానంటే ఇది మీరు పెట్టిన భిక్ష, ఈ ప్రాణం మీరు పెట్టిన భిక్ష, మీరు బ్రతికించుకున్నారు. అందరికీ శిరస్సు వంచి చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను. ప్రతి ఒక్కరికి, నన్ను ప్రేమించి నా కోసం ఇచ్చిన ప్రతి ఒక్కరికి, నా తండ్రి జయశాలి గారికి పాదాభివందనం చేస్తున్నాను. నా అన్న జమరి ప్రసన్నబాబు గారికి, నాతోటి డిప్యూటీ డైరెక్టర్, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకు ఈరోజు నేను మీ ముందు నిలబడ్డానో తెలుసా? ఎందుకు ఈ మాటలు చెప్తున్నానో తెలుసా? సంఘాన్ని ఎప్పుడు విడిచిపెట్టకండి. ఆశ్రయపట్టణం నుంచి వెలుపలికి వెళ్ళినవాడు చస్తాడు. ఆశ్రయపట్టణమైన సంఘం నుంచి వెలుపలికి వెళ్ళినవాడు పాతాళం చేత మింగివేయబడతాడు. అందుకే మీ అందరికీ సమయం ఎక్కువ లేదు, నేను చాలా మీతో మాట్లాడాలనుకున్నాను. కానీ ఒక పాట రూపంలో మీరు చేసిన దానికి కృతజ్ఞత తెలపాలని నేను అనుకున్నాను. ఒక పాట రూపంలో దయచేసి ఆ పాటను ప్లే చేయండి. దేవా 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 నా తండ్రి, దేవా దేవా
దినముల మధ్యన నేను వెడలిపోవాలని, ఈ జీవిత పందెములోన ఓడిపోవాలని, మరణదూత నా ప్రాణములు మృంగివేయాలని, నరక కూపము నుండి పాశము నాపై విసిరెను. నా దినముల మధ్యన నేను వెడలిపోవాలని, ఈ జీవిత పందెములోన ఓడిపోవాలని, మరణదూత నా ప్రాణమును మృంగివేయాలని, నరక కూపము నుండి పాశము నాపై విసిరెను. నా నాలుక తన వాక్యమును వివరించుట ముఖ్యమని, నా ప్రాణము తనకెంతో ప్రియముగా ప్రభువేంచెనుగా. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు కావా, ఆ దేవుని కృప వాటి నుండి తప్పించుటలేదా. మరణశయ్య నుండి కొత్త బ్రతుకు నాకిచ్చెను, మరణశయ్య నుండి కొత్త బ్రతుకు నాకిచ్చెను. దేవా ఓ దేవా, ఈ శేష జీవితం నీకే అంకితం. 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 నా దినముల మధ్యన నేను వెడలిపోవాలని, ఈ జీవిత పందెములోన ఓడిపోవాలని. భాషాను వృషభములు బహుబలిసిన దుష్టులు, నన్ను చుట్టి పగబట్టి నిందించి హింసించగా, నలిగిపోయిన ఈ సేవకుని ఆత్మను తన దక్షిణ హస్తముతో ఆదరించెను దేవుడు. భాషాను వృషభములు బహుబలిసిన దుష్టులు, నన్ను చుట్టి పగబట్టి నిందించి హింసించగా, నలిగిపోయిన ఈ సేవకుని ఆత్మను తన దక్షిణ హస్తముతో ఆదరించెను దేవుడు. ఆ ప్రభుని సేవలో రుణగ్రస్తుడనై ఉండగా, ఆయన సన్నిధి నుండి నన్ను ఆదుకోలేను. పరిశుద్ధ స్థలము నుండి నాకు సహాయము వచ్చెను. తన సన్నిధి ఉన్నది ఈ సంఘమునందే కదా. పరిశుద్ధ స్థలమంటే తన సంఘమే కదా. ఇది ఆశ్రయ పట్టణమే, ఇది నా కుటుంబమే. మీరంతా నా వారే, నా ప్రాణం నిలిపింది మీరే. తల వంచి చెబుతానా బ్రతుకు మీకే అంకితం అని. దేవా ఓ దేవా, ఈ శేష జీవితం నీకే అంకితం. దేవా ఓ దేవా, ఈ శేష జీవితం నీకే అంకితం. నా దినముల మధ్యన నేను వెడలిపోవాలని, ఈ జీవిత పందెములోన ఓడిపో